పంచాయతీ ఎన్నికల్లో పల్లెలు కాంగ్రెస్ కు జై కొట్టాయి. మెజారిటీ స్థానాల్లో గెలుపుతో కాంగ్రెస్ జెండా రాష్ట్ర వ్యాప్తంగా రెపరెపలాడింది. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో గడీల పాలనను కూకటి వేళ్లతో కూల్చివేసిన గ్రామీణం నేడు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పాలనకు బ్రహ్మరథం పట్టింది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు అద్భుత విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ గెలుపు ఒక నిదర్శనం. ప్రజాప్రభుత్వ సంక్షేమానికి గ్రామీణ ఓటరు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ బలం మరోసారి రుజువైంది. తమకు అండగా ఉన్న సర్కారుకు తాము బలమవుతాం, తమను నడిపిస్తున్న ముఖ్యమంత్రికి తాము శక్తిగా వెనుకుంటామని ఓటుతో తేల్చి చెప్పారు పల్లె ఓటర్లు. పంచాయతీ తొలి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు దాదాపు 2383 గ్రామాల్లో గెలిచారు. అర్ధరాత్రి తర్వాత ఇంకా కొన్ని ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. మొత్తంగా 65% పైగా పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారుల ఖాతాల్లో చేరాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రమే కాదు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలున్న సిరిసిల్ల, సిద్దిపేటలోనూ కాంగ్రెస్ మద్దతుదారులదే హవా. 3 రంగుల జెండా ఉప్పెనకు అక్కడ కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు కొట్టుకుపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గెలుపు స్థానాలు 25% లోపే ఉండడం విశేషం. ఇంతగా పల్లె జనం కాంగ్రెస్ కు జై కొట్టడానికి కారణం సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలు. ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, గృహజ్యోతి, రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ తో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎక్కువగా ప్రభావం చూపాయి. రైతులు, మహిళలు, యువత ఇలా అందరూ ఒక్కతాటిపైకొచ్చి జై కాంగ్రెస్ అన్నారు. మెదక్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం, జనగామ జిల్లాల్లో వార్ వన్ సైడ్ అయింది. ఈ అఖండ కాంగ్రెస్ విజయ తాండవం రెండో, మూడో విడతల్లో కూడా కనిపిస్తుందనడంలో సందేహం లేదు.